అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏ దాని గురించి చూస్తున్నామంటే పంచమహాపురుష యోగంలో రుచిక యోగం అంటారండి. ఇది వచ్చేసి సార్ నాకు అవన్నీ వద్దు, పాయింట్కి రండి. నా జాతకంలో ఇలా ఉన్నాను, నేను ఎప్పటికీ కింద స్థాయి నుంచి ఇలానే ఉంటానా, కింద స్థాయి నుంచి పై స్థాయి వెళ్తానా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అండి, జాతకం చూడంగానే పంచమహాపురుష యోగం ఒకటి ఉంటుంది సార్. వచ్చేసి ఇది 5 గ్రహాలు అంటే గురువు తీసుకొని గురువు, శని, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 5 గ్రహాలు వచ్చేసి ఇవి ఏర్పడతాయండి. పంచమహాపురుషులు ఏర్పడతాయి అంటే కేంద్రంలో కానీ వచ్చేసి లగ్నంలో కానీ అవి ఉచ్చ స్థితిలో పొందాలి. దాని ఏమంటామంటే స్వస్థానంలో కానీ ఉచ్చ స్థాయిలో ఉండాలండి. సొంత ఇంట్లో కానీ ఉచ్చ స్థాయిలో ఉండాలండి. ఇప్పుడు కేంద్రం నుంచి అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10లో ఉండాలి. ఈ యొక్క 5 గ్రహాలు ఉంటే అది మీకు అది పంచమహాపురుష యోగం ఉంది అన్నట్టుగా అర్థం అండి. వచ్చేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సార్ మీకు యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో కూడా చూడండి. వచ్చేసి అది కూడా చూపిస్తా ఉండండి మీకు. వచ్చి పంచమహాపురుష యోగము అని చెప్పింటే ఆన్సర్ వచ్చి ఒక జాతకము ఒక చూడంగానే ఎప్పటికీ ఇట్లే ఉంటానా, ఏదో రోజు నేను గ్రోత్ అవుతానా అనేది అదొక్కటే అండి. పంచమహాపురుష యోగం అంటే డబ్బులు బాగా సంపాదించుకుంటాం సార్ మనము. మన కింద స్థాయి నుంచి పేదరికం నుంచి రిచ్ ధనిక జీవితానికి గడపాలి, వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే అది ఒక్కటే రీజన్ వచ్చేసి ఎక్కడ పెట్టాను సార్. వచ్చేసి అది డీటెయిల్గా పెట్టాను దాంట్లో అన్ని. ఎర్లీ మ్యారేజ్, షేర్ మార్కెట్, మ్యాజిక్ క్లాజెస్, జ్యోతిష్యము, కుంపలము, శని, సూర్య, కుజుడు. ఇక్కడ ఉంది కదండి అది. సరే అండి, ఎక్కడ ఉంది మనం టైం కొద్దాం దీనికి. సో అప్పుడు కుజుడు తీసుకోండి సార్. అంత వచ్చేసి కుజుడు వృచ్చిక యోగం అంటే కుజుడు అంటే వచ్చేసి కుజుడు లగ్నంలో కానీ ఫస్ట్ లగ్నంలో ఉన్నాడు, తర్వాత ఫోర్త్ హౌస్లో ఉన్నాడు. లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ అంటే కుజుడు ఖచ్చితంగా ఇక్కడ చూపించిన దాంట్లో మాదిరి మనకు ఉండాలి సార్. ఖచ్చితంగా కుజుడు ఎవరికైనా సరే కుజుడు అనే గ్రహము ఇటు చూపించిన విధంగా ఉండాలండి. అంటే కుజుడింట్లో ఉండాలి సార్. ఫస్ట్ మేషరాశిలో కానీ చూడు, మేషరాశిలో కుజుడు, తర్వాత వృశ్చిక రాశిలో కుజుడు తన సొంత ఇంట్లో ఉండాలండి. ఓకే అండ్ తర్వాత ఉచ్చ స్థితిలో కుజుడు మకర రాశిలో కుజుడు ఉన్నాడు సార్. ఈ 3 ప్లేస్లు మీకు కుజుడు ఉన్నాడా? ఓకేనండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో కుజుడు ఉండాలి, వృశ్చిక రాశిలో కుజుడు ఉండాలి అంటే దాని సొంత ఇల్లు అండి. తర్వాత ఉచ్చ స్థితి అంటే మకర రాశి అండి. అప్పుడు అక్కడ నుంచి మన లగ్నం చూస్తే అది 1వ ప్లేస్లోనే ఉండాలి, 4వ ప్లేస్లోనే ఉండాలి, 7వ ప్లేస్లోనే ఉండాలి, 10వ ప్లేస్లోనే ఉండాలి లగ్నం నుంచి అండి. ఈ కాంబినేషన్ సేమ్ మీకు లగ్నం తెలిసి ఉండాలి. మీ లగ్నం నుంచి ఇక్కడ చూపించిన మాదిరి ఉండాడు అనుకోండి, సో మీకు అప్పుడు రుచిక యోగం ఉంది అనేట్టుగా ఉంది అంటే అర్థం అండి. ఓకే సార్, ఈ రుచిక యోగం వల్ల నాకేం సార్ ఉపయోగం అంటే మీకు రాసి ఇచ్చాను చూడండి సార్. కుజుడు యొక్క కారకతలు ఏమేమంటే వెహికల్, కారు, బైక్ విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ ఉండను. అగ్రికల్చర్ ల్యాండ్, హౌస్, హోమ్ కానీ అపార్ట్మెంట్ విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ ఉండను. అంటే ఈ కుజుడు అంటే కుజుడు సంబంధించిన కారకత్వంలో మనకి ఎప్పుడు ఉంటాయన్నట్టుగా అర్థం. ఇప్పుడు ఫస్ట్ హౌస్ అనుకోండి, ఫస్ట్ హౌస్ అంటే మనకి ఎక్కువ ఇష్టపడతాం వెహికల్స్ కానీ, కార్లు కానీ, బైక్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, అపార్ట్మెంట్ కానీ, సొంతంగా ఇల్లు మనం ఇష్టపడతామండి. 4లో ఉన్నాయనుకోండి, మన అమ్మ సైడ్ నుంచి వస్తాయన్నట్టుగా అర్థం. అంటే అమ్మ సైడ్ నుంచి మనకు ఆస్తిపాస్తులు వస్తాయన్నట్టుగా అర్థం అండి కుజుడు. 7లో ఉన్నాయనుకోండి, మీ పార్ట్నర్ కదండి. అంటే మీరు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ కారు, వెహికల్స్, ల్యాండ్, అవి మనకు వస్తాయి అనేట్టుగా అర్థం. ఖచ్చితంగా వస్తాయి సరే, దాని డౌట్ లేదు. 10వ స్థానం అనుకోండి, మనం వ్యాపారం చేసో బిజినెస్ చేసో మనం సంపాదించుకుంటాము. అది మన కర్మ. అంటే మన కర్మ అంటే వాటి కోసం మనము కష్టపడి కర్మను తగ్గించుకొని సంపాదించుకుంటాము అనేట్టుగా అర్థం ఉండొచ్చేసి. సో 1, 10లో అంటే మనం సంపాదించుకుంటాం సార్. వచ్చేసి 4, 7లో అంటే ఆల్రెడీ ఉంటాయి సార్ మనకు. 4వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో కుజుడు ఇట్లా కానీ ఉన్నట్లయితే మనకు అమ్మ సైడ్ నుంచి 4వ స్థానంలో వస్తాయి. 7వ స్థానంలో ఉంటే వైఫ్ నుంచి వస్తాయండి. ఈ కారకత్తాలు ఇవన్నీ ఉంటాయండి. ఆస్తిపాస్తులు ఉంటాయి సార్. ఇంటి ముందర ఒక ఇండ్లు, ఇంటి ముందర కారు, తర్వాత పొలము. ఈ మూడే కదా సార్ మనిషికి కావాల్సింది. ఒక ఇండ్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, ఒక పొలం ఉండాలి. ఈ మూడు ఉంటాయి సార్ ఈ యోగం ఉండే వాళ్ళకి. రుచి యోగం అంటే ఏదో సార్ మనకి ఇచ్చేది కుదురు సంబంధించిన కారకత్వంలో మన ఊరుకు అందరికీ తెలుసు. మన ఊర్లో అందరికీ సొసైటీలో మనకు పేరు ఉంటుందన్నమాట. సో మీ లగ్నం చూసుకోండి, అన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ లగ్నం నుంచి కుజుడు ఆ పొజిషన్లో ఉన్నాడని అర్థం. ఎప్పుడు సార్ అంటే ఈ యొక్క దశ భుక్తి అంతరం జరగాలి సార్. వచ్చేసి ఆ యొక్క దశ చూడండి సార్, లేదంటే భుక్తి చూడండి. కుజుడు యొక్క భుక్తి ఎప్పుడు జరుగుతుందో మీకు అప్పుడు ఇవన్నీ వస్తాయండి. మనం వెయిట్ చేయాలన్నమాట. మనకు చిన్న పేదరికంలో ఉంటాం సార్. ఒక 5 ఏళ్ళు రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు దశ అది. ఎప్పుడైతే భుక్తి కరెక్ట్గా కుజుడు ఒక 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇవన్నీ
మీకు ఉంటాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సార్ నాకేం లేదు, నాకు ఏడులో కుజురున్నాడు సార్, ఇక్కడ నాది వచ్చేసి తులా లగ్నం అండి, ఏడో స్థానంలో కుజురున్నాడు సార్ అంటే వెయిట్ చేయండి సార్, పెళ్ళి అయిందే అన్నీ వస్తాయండి మనకు వచ్చేసి. తర్వాత ఏడో స్థానం ఎవరుకున్నాయండి, వృషభ లగ్నానికి చూడండి ఏడో స్థానంలో ఉందండి, అట్లనమాట. తర్వాత వచ్చేసి కర్కాటక లగ్నం ఏడో స్థానంలో ఉన్నాయండి. సో అవన్నీ మనకు కలిసి వస్తాయి సార్. పెళ్లి అయిన తర్వాత కలిసి రావచ్చు, పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా ఉండొచ్చు అనేట్టుగా అర్థం అన్నమాట వచ్చేసి. సో ఈ రుచిక యోగం అంటేనే లగ్నం నుంచి 1-4 ఏళ్ళ కేంద్రంలో కుజుడు వచ్చేసి సొంత ఇంట్లోనే ఉండాలి, లేదా ఉచ్చ స్థాయిలో ఉండాలి. దాన్నే మనము రుచిక యోగం అని అంటామండి వచ్చేసి. రుచిక యోగం వల్ల కలిగే లాభాలు ఏంటంటే మనకు వెహికల్స్, కుజుకు సంబంధించిన కారకత్వంలో మనకి ఎప్పుడు పేరు ప్రతిష్టలు అన్నీ మన ఇంట్లో ఉంటాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఈ యోగం ఉన్న వారికి వానికేం బా సొంత ఇల్లు ఉంది, వాళ్ళకేం బా సొంత కారు ఉంది, వాళ్ళకేం బా సొంత పొలం ఉంది అంటారండి. వాళ్ళ మామిడి తోటలు ఉన్నాయి, జామ తోటలు ఉన్నాయి, నిమ్మ తోటలు ఉన్నాయి. ఇట్లా ల్యాండ్ వల్ల వ్యవసాయం గురించి వాళ్ళకి మంచి పేరు ఉంటుంది సార్ వాళ్ళకి వచ్చేసి. సరే నేను జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నానంటే ఈ యొక్క మెటీరియల్స్ ఉన్నాయని వచ్చేసి ఆల్రెడీ మనకు చాలా క్లాస్ రికార్డెడ్ చెప్పాము అంటే వచ్చేసి, మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయండి మన దగ్గర. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను వాట్సాప్ చేసి మీరు కావాలంటే ఆ రికార్డ్ వీడియోస్ చూసుకోండి సార్. ఇక్కడ గోచార ఫలితాలు ఇక్కడ నుంచి చెప్పామండి అంత గోచార ఫలితాలు, శని రాహు, రాహుకేతులు పోతే ఎలా అంటే ఒక గురువు వచ్చేసి 12 గ్రహాల పైన పోతే ఫలితం ఎలా ఉంటుంది, ఒక శని అనే గ్రహం మన జాతకంలో 9 గ్రహాల పైన పోతే ఫలితం ఎలా ఉంటుంది, అట్లా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. దాని ముందు బేసిక్ కూడా ఉన్నాయండి, అది కూడా వినాలి. దాని తర్వాత ఇక్కడ ఉన్నాయి వీడియోస్ వచ్చేసి చాలా క్లాస్ పెట్టాను. గోచార బుధుడు దశాభుక్తి ఫలితాలు, తర్వాత హై డిగ్రీ లో డిగ్రీ రీసెంట్గా చెప్పాము. సో ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఈ క్లాస్ వచ్చేసి. ప్రిడిక్షన్స్ అట్లే ఇన్స్టెంట్గా మనం చెప్పొచ్చు అనమాట. ప్రిడిక్షన్స్ ఒక కస్టమర్ కూర్చొని జస్ట్ ఒక 10 సెకండ్లో 1 మినిట్లో మనం టకటక అతని యొక్క లక్షణాలు చెప్పేయచ్చాను మనము. సో అలా ఉంటుంది సార్ ఈ క్లాస్ హై డిగ్రీలో చేసి అదనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.